హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం హనుమాన్ జయంతి రోజున ఇంట్లో పూజ ఎలా చేయాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి, హనుమాన్ జయంతి రోజున జపించాల్సిన మంత్రాలేంటి, అలాగే హనుమాన్ జయంతి రోజున హనుమంతుడికి తప్పకుండా సమర్పించాల్సినవేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి రోజున హనుమంతుడు జన్మించాడు కావున ఆ రోజును హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. హనుమాన్ జయంతి ప్రతి సంవత్సరం మనకి 2 సార్లు వస్తుందండి. మొదటిది చైత్ర పౌర్ణమి రోజు వస్తుంది. దానిని మనం చిన్న హనుమాన్ జయంతిగా జరుపుకుంటాము. అది మనకి ఈ 2022వ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో 16వ తేదీ శనివారం రోజున వచ్చింది. హనుమాన్కి ఇష్టమైన రోజు శనివారం కలిసి రావడం చాలా విశేషమండి. రెండవది వైశాఖ మాసంలోని కృష్ణపక్ష దశమి రోజున వస్తుంది. దీనిని పెద్ద హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. అది మనకి ఈ 2022వ సంవత్సరంలో మే నెలలో 25వ తేదీ బుధవారం రోజు వస్తుంది. ఆంజనేయుడిని శనివారం మంగళవారం పూజిస్తే మనకి శక్తి సామర్థ్యాలు వస్తాయండి. హనుమాన్ అనగానే మనకు ఎక్కడ లేని బలము, శక్తి వస్తుంది. శ్రీరాముడి సేవలో గడిపి తన మనస్సుని మందిరంగా చేసి శ్రీరాముడిని పూజించాడు. రామాయణంలో హనుమంతుడికి ప్రత్యేక స్థానం ఉందండి. పరమేశ్వరుడి అంశగా అవతారమెత్తిన ఈ పవనసుతుడు శ్రీరాముడికి ప్రియభక్తుడు. ఎర్రని కనులు కలిగిన వానరుడు. లంకలో బందీగా ఉన్న సీతమ్మ జాడను శ్రీరాముడికి తెలియజేశాడు. లక్ష్మణుడి ప్రాణాలను కాపాడడానికి సంజీవని పర్వతాన్ని చిటికన వేలుతో మోసుకొచ్చాడు. హనుమంతుడి యొక్క నామాలను ప్రయాణం చేసేటప్పుడు గాని నిద్రపోయేటప్పుడు గాని జపించడం వల్ల మృత్యు భయాలన్నీ తొలగిపోతాయండి. హనుమంతుడి యొక్క అనుగ్రహం శీఘ్రంగా పొందాలంటే ముందుగా శ్రీరాముడిని పూజించాలి. శ్రీరామ శ్రీరామ అనే నామాన్ని మీకు వీలైనన్ని సార్లు జపిస్తూ ఉండాలి. ఇప్పుడు మనం హనుమాన్ జయంతి రోజున ఇంట్లో పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. హనుమాన్ జయంతి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు రంగురంగుల ముగ్గులతో అలంకరించాలి. తర్వాత తలస్నానం చేసి పూజా మందిరంను శుభ్రం చేసుకోవాలి. గడపకి పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలతో అలంకరించాలి. తర్వాత పూజా మందిరంలో దేవుడి విగ్రహాలన్నింటినీ శుభ్రం చేసి గంధం, కుంకుమ, పువ్వులతో అలంకరించాలి. హనుమంతుడి పూజను సపరేట్గా చేసుకుంటే పీఠంను ఏర్పరిచి ఆ పీఠంను శుభ్రపరిచి బియ్యం పిండితో అష్టదళ పాదపద్మం ముగ్గు వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట పైన ఎరుపు రంగు లేదా ఆరెంజ్ కలర్ రంగు వస్త్రాన్ని పరచాలి. లేదంటే పూజ గదిలో చేసుకునే వాళ్ళైతే అక్కడే ఫోటో దగ్గరే చేసుకోవచ్చండి. తర్వాత ఆ వస్త్రం పైన హనుమంతుడి ఫోటోని గాని విగ్రహాన్ని గాని పెట్టుకోవాలి. హనుమాన్ జయంతి రోజున ఇలా శ్రీరామచంద్రుడితో కలిసి ఉన్న ఫోటోని పెట్టుకొని హనుమంతుడిని పూజిస్తే హనుమంతుడు మనల్ని శీఘ్రంగా అనుగ్రహిస్తాడండి. మీకు వీలైతే హనుమంతుడి ఫోటోతో పాటు శ్రీరామచంద్రుడు, ఆంజనేయుడు, లక్ష్మణుడు కలిసి ఉన్న ఫోటో ఈ రెండింటిని పెట్టుకొని పూజ చేయండి. తర్వాత ఆ ఫోటోకి గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. పువ్వులతో అలంకరించి తమలపాకుల దండను వేయాలి. తర్వాత పువ్వులతో అలంకరించాలి. తమలపాకుల దండలో 5 గాని 9 గాని 11, 21, 101, 108 ఇలా తమలపాకుల మీద శ్రీరామ అనే నామాన్ని చందనంతో గాని గంధంతో గాని రాసి ఆ తమలపాకులను మాలలాగా తయారు చేసి హనుమంతుడి ఫోటోకి వేయాలి. అలంకరణ పూర్తయిన తర్వాత మనం ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలి కాబట్టి ఫోటో ముందు ఒక తమలపాకును పెట్టి ఆ తమలపాకు మీద గణపతి విగ్రహాన్ని పెట్టుకోవాలి. గణపతి విగ్రహం లేకుంటే పసుపు గణపతిని చేసి పెట్టుకోవచ్చండి. తర్వాత వినాయకుడికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించాలి. అలాగే మీ ఇంట్లో సీతారాముల విగ్రహం ఉన్న
హనుమంతుడి విగ్రహం ఉన్నా కూడా ఫోటో ముందు పెట్టుకోవాలి. తర్వాత ఫోటో ముందు దీపారాధన కుందులను పెట్టుకోవాలి. హనుమాన్ జయంతి శనివారం నాడు వచ్చింది కావున దీపాలలో నువ్వుల నూనె పోసి దీపారాధన చేస్తే శని దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయండి. తర్వాత దీపారాధన కుందులకి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించాలి. అలంకరణ పూర్తయిన తర్వాత ముందుగా ఏకహారతిని వెలిగించి దీపారాధన చేయాలి. డైరెక్ట్గా అగ్గిపుల్లతో దీపారాధన అయితే చేయకూడదండి. దీపారాధన చేసిన తర్వాత దీపాలపైన కుంకుమను గాని అక్షంతలు గాని వేసి నమస్కారం చేసుకోవాలి. పూజకి సంబంధించిన సామాగ్రిని ఏర్పాటు చేసుకొని పూజను స్టార్ట్ చేయాలండి. పూజను మొదలుపెట్టిన తర్వాత మధ్యలో అసలు పూజ నుండి లేవకూడదండి. ముందుగా ఆచమనీయం చేసి అర్ఘ్యపాదాలను అయితే సమర్పించాలి. చేతిలో కొన్ని అక్షంతలను తీసుకొని సంకల్పం చెప్పుకొని అక్షంతలను సీతారాములకి సమర్పించాలి. కలశం పెట్టే ఆనవాయితీ ఉన్న వాళ్ళు కలశం పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. లేని వాళ్ళు మామూలుగా ఈ విధంగా ఫోటో పెట్టుకొని పూజ చేసుకోండి. కలశ పూజ చేసిన తర్వాత కలశంలోని నీటిని దేవుడి ఫోటోల పైన పూజా సామాన్ల పైన చల్లాలండి. మొదటగా మనం ఏ పూజ చేసినా వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి వినాయకుడిని పీఠం మీదికి ఆహ్వానించి ఆర్ఘ్యపాద్యాలను సమర్పించి గంధం సమర్పయామి అంటూ గంధం, కుంకుమ సమర్పయామి అంటే కుంకుమను, పుష్పం సమర్పయామి అంటూ పుష్పాలను సమర్పించాలి. తర్వాత గణపతి యొక్క 108 నామాలను చదువుతూ పువ్వులతో గాని అక్షంతలతో గాని పూజ చేయాలి. 108 నామాలు రానివారు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుతూ పూజ చేయాలండి. పూజ పూర్తయిన తర్వాత బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి హారతి ఇవ్వాలి. తర్వాత కలశంలోని నీటిని గణపతి మీద చల్లాలి. గణపతి పూజ పూర్తయిన తర్వాత మనం చేసే పూజను చేయాలి. హనుమాన్ జయంతి రోజున హనుమాన్ పూజకి ముందుగా సీతారాముల పూజ చేసిన తర్వాతనే హనుమంతుడిని పూజించాలి. ఒక తమలాపాకు మీద శ్రీరామ అనే నామాన్ని చందనంతో గాని గంధంతో గాని రాసి శ్రీరాముడు ఫోటో ముందు పెట్టి పూజను స్టార్ట్ చేయాలి. సీతారామ లక్ష్మణుడు ఆంజనేయుడిని పీఠం మీదికి ఆహ్వానించాలి. తర్వాత ఆర్ఘ్యపాద్యాలను సమర్పించాలి. గంధం సమర్పయామి అంటూ గంధం సమర్పించాలి. కుంకుమ సమర్పయామి అంటూ కుంకుమను సమర్పించి పుష్పం సమర్పయామి అంటూ పుష్పాలను కూడా సమర్పించాలి. తర్వాత సీతారాముల యొక్క అష్టోత్తరాలను చదువుతూ పువ్వులు అక్షంతలతో పూజ చేయాలి. సీతారాముల పూజకి పసుపు అక్షంతలను ఉపయోగించాలండి. మొదటగా శ్రీరాముడు యొక్క అష్టోత్తరం చదువుతూ శ్రీరాముడిని పూజించాలి. తర్వాత సీతాదేవి యొక్క అష్టోత్తరం చదువుతూ సీతాదేవిని పూజించాలి. ఈరోజు శ్రీరాముడిని పూజించేటప్పుడు తులసి దళాలను తప్పకుండా సమర్పించాలి. అలాగే శ్రీరామ రక్షాస్తోత్రం చదువుతూ పూజ చేస్తే చాలా మంచిదండి. సీతారాముల యొక్క పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయుడిని పూజించాలి. ఆంజనేయుడి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుతూ సింధూరంతో గాని సింధూరం కలిపిన అక్షింతలతో గాని పూజ చేయాలి. ఈరోజు హనుమాన్ చాలీసా చదివితే హనుమంతుడి అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుందండి. ఈ రోజున ఆంజనేయుడికి తమలపాకుల దండను తప్పకుండా వేయాలి. ఇలా వేయడం వల్ల అనారోగ్య సమస్యలున్నా తొలగిపోతాయి. ఉద్యోగ బాధలున్నా కూడా తొలగిపోతాయండి. శత్రు బాధలు ఉన్నా కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లో హనుమాన్ విగ్రహం ఉన్నట్లయితే హనుమంతుడికి చందనం వేయండి. అలాగే పంచామృతాలతో అభిషేకం చేయండి. పూజ పూర్తయిన తర్వాత నైవేద్యాలను నివేదించాలి. హనుమంతుడికి ఇష్టమైన పానకం, చలిమిడి, వడపప్పు, అరటి పండ్లను తప్పకుండా సమర్పించాలి. అరటి పండ్లంటే ఆంజనేయుడికి చాలా ఇష్టమండి. శ్రీరామచంద్రుణ్ణి అరటివనంలో పూజించి అరటి పండును నైవేద్యంగా నివేదిస్తే హనుమంతుడి అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది. అలాగే మామిడి పండ్లను కూడా సమర్పించాలి. నైవేద్యం నివేదించిన తర్వాత హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. తర్వాత తాంబూలంను సమర్పించాలి. చేతిలో కొన్ని అక్షంతలు, పువ్వులను తీసుకొని
మంత్రపుష్పం సమర్పయామి అంటూ స్వామివారి పాదాల దగ్గర వేయాలి. తర్వాత కొన్ని అక్షింతలను చేతిలో తీసుకొని పూజలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని సీతారాములను, లక్ష్మణుని, ఆంజనేయుణ్ణి వేడుకొని క్షమామంత్రాన్ని చెప్పుకొని ఆత్మ ప్రదక్షిణ చేసి ఆ అక్షంతలను స్వామివారి పాదాల దగ్గర వేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హనుమాన్ జయంతి రోజున హనుమంతుడిని ఏ విధంగా పూజించాలో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.